రేయ్ నీకు విషయం తెలుసా? ప్రిన్సిపల్ మేఘమాల కలిసి స్లమ్ ఏరియాకి వెళ్ళారంట. తెలుసు. ఆ శివశ్యామ్ గాలకి మేఘమాల సారీ చెప్పిందట. తెలుసు. ఏంటి గుర్రు ప్రతిదీ తెలుసు అంటావు? ఆ మేఘమాల శ్యామ్ క్లోజ్ అయిపోతే ఇంపాసిబుల్. వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచడానికి నేను ఆల్రెడీ ఓ మాస్టర్ ప్లాన్ వేసాను. అటు చూడండి. వావ్, కొత్త కారు సూపర్ గా ఉంది గురు. నేను ఇప్పుడు ఇవ్వబోయే జర్క్ ఇంకా సూపర్ గా ఉంటుంది. కమాన్. మనకి కాలేజ్ హాస్టల్ ఎలాగో కుదరదు. హాయ్ సోనీ, సత్య, గీత. కమ్మియర్ కమ్మియర్ కమ్మియర్. మేఘా నువ్వు కూడా. బైది బై, నేను ఈరోజు కొత్త కారు కొన్నాను. నేను కొన్న దేన్నైనా నా ఫ్రెండ్స్ చేత ఓపెన్ చేసిన నా హాబీ. కానీ ఈసారి వెరైటీగా నా క్లాస్మేట్స్ అయినా నీ చేత ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే రిబ్బన్ కటింగ్ నేను చేయను. నో 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 నో. నువ్వు చేస్తే గీత ఫీల్ అవుతుంది, గీత చేస్తే సోనీ ఫీల్ అవుతుంది. అందుకే ఎవ్వరు ఫీల్ అవ్వకుండా ఈ విక్కీ లక్కీ డిప్ ఏర్పాటు చేశాడు. దీంట్లో మీ అందరి పేర్లు ఉన్నాయి. ముందుగా ఎవరి పేరు వస్తే వాళ్ళే ఈ కార్ని ఫాస్ట్ డ్రైవ్ చేయాలి. దెన్ ఐ విల్ బి హ్యాపీ. సోనీ ప్లీజ్. మేఘమాల. మేఘమాల. వావ్, విక్కీ ఇస్ ఆల్వేస్ లక్కీ. మేఘా ప్లీజ్. నేనా? యా, నువ్వే నా కార్ ఫస్ట్ డ్రైవ్ చేయాలని ఆ దేవుడే నిర్ణయించాడు. ప్లీజ్ కాదనకు. ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో ఎందుకు, ఈ క్యాంపస్ లోనే 2 రౌండ్స్ వేస్తే చాలు. సరే. ఏంటి శ్యామ్ ఇది? ఒక్క క్షణం ఆలస్యం అయితే ఏమై ఉండేది? నాకేమైనా పర్వాలేదు, నువ్వు మాత్రం అల్లరి కాకూడదు. వాట్? నేను ఎల్లరవడం ఏంటి? ఏంటా? చూడు, బాగా చూడు. హే, వాట్ ఇస్ దిస్? హౌ డేర్ యు నా కారు మీద లాంటి పిచ్చికి తొలగిస్తావా? విక్కీ, మాటలు మర్యాదగా రాని. నేను రాయడం ఏంటి? నీ ఎన్ఆర్ఐ బతుకులు బయట పెట్టావని చెప్పి మేఘమాలను అల్లరి చేయడానికి నువ్వే రాసుంటావు. విక్కీ, రే, నీ బతుకులు పట్టబయలు చేసింది నేను రా, మేఘమాల కాదు. మీకు దమ్ముంటే నాతో పెట్టుకోండి, అంతేగాని మేఘమాల జోలికి వెళ్ళారో మక్కెలు ఇరిగిపోతాయి. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వేం వరీ కాకు మేఘా, వీడి సంగతి నేను చూసుకుంటాను. విక్కీ, ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గిస్తావా? మేఘా, షట్ అప్. ఇలా ఎవరు రాశారో నాకు తెలుసు. ఎవరు మేఘా? ఈ స్లిప్స్ అన్నిట్లో మేఘమాలని పేరు ఎవడు రాశాడు? వాడే. లుక్, నా పేరు శ్యామ్ పేరుతో కాక మరొకరితో ముడిపెట్టి రాసుంటే రాసిన వాడిని చెప్పు తీసుకొని కొట్టేదాన్ని. ఎందుకు వదిలేశానో తెలుసా? ఇలా రాయటం తప్పైనా రాసింది కరెక్ట్ కనుక. ఎస్, మేఘా లవ్స్ శ్యామ్. నేను శ్యామ్ని ప్రేమిస్తున్నాను. మేఘా, ఎస్, ఐ లవ్ యూ శ్యామ్.